దేవుని సన్నిధిలో అన్న వెళ్ళింది, దేవుని మందిరానికి వెళ్ళింది. తనకున్న ఒక సమస్య, తనకున్న ఒక పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఆఖరికి ఎవరు తీర్చలేనిది దేవుని మందిరానికి వెళ్ళి 1వ అధ్యాయం సమూయేలు గ్రంథం 9-10 వచ్చిన చదవతూ, అయ్యా ఒక్క బిడ్డను నాకు దయచేయి. కన్నీరు మున్నీరుగా ఏడ్చింది, ప్రార్థన చేసింది. నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక్క బిడ్డను నాకు ఇస్తే ఆ బిడ్డను నీకు ఇస్తానని మృక్కుకొని, ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఇక అన్న గురించి తన హృదయాన్ని ఏ విధంగా కుమ్మరించిందో, అన్న మృక్కుబడి తీర్చిందో లేదన్న విషయాలు కూడా మీతో నేను పోయినా వారం మీతో నేను బోధించాను ప్రియులారా. అన్న మృక్కుబడి ఎప్పుడైతే తీర్చిందో తను ఏమంటదంటే, ఎక్కడుందా మాట? 1వ సమూయేలు గ్రంథం 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 20, నేను ఆయన దగ్గర మనవి చేసి అంటది. 27, 28? 27. యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను. తాను బ్రతుకు దినములన్నీయు వాడు యెహోవాకు ఏమయ్యాడు? ప్రతిష్ఠితుడు అని తన మృక్కుబడి చెల్లించిందా లేదా? మీరు చెప్పండి. అసలు ఎప్పుడైనా ఆలోచించారా? సమూయేలును తీసుకెళ్ళి పాలు విడిచిన పిమ్మట 3 ఏళ్ళు అయిపోయింది, వాడు 3 సంవత్సరాల బాబు, 3 ఏళ్ల పిల్లోడు మందిరంలో వదిలేసి అన్న వెళ్ళిపోతుంటే వాడు ఏడవలేదండి. ఏమండి? వాడు ఏడ్చినట్టు బైబుల్లో లేదు, ఎంటబడినట్టు బైబుల్లో లేదు. మమ్మీ నేను ఉండను, నువ్వు లేకుండా నేను ఉండలేను, నన్ను ఇక్కడ ఎందుకు వదిలిపెడుతున్నావు అని అనలేదు. కారణం ఏమిటి? ఒగ్గుపాలతో పాటు వానికి బోధ నేర్పించింది. ఏమని తెలుసా? రే, నాకు బిడ్డవు మాత్రమే, నువ్వెవరో తెలుసా? దేవుని బిడ్డవు, నువ్వు దేవునికి ప్రతిష్ఠితుడివి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు దేవుని బిడ్డవు. నేను వస్తాను. ఎప్పుడు? సంవత్సరానికి ఒకసారి బట్టలు తీసుకొని వస్తా. ఎప్పుడు? పండగ నాడు బట్టలు తీసుకొని వస్తాను, నీకు బట్టలు ఇస్తాను, చూస్తాను, బాబు బాగున్నావంటా, వెళ్ళిపోతాను. ఇవన్నీ కూడా పాలు తాగుతున్న బిడ్డకు ఆ తల్లి బోధించుంటేనే, లేకపోతే సమూయేలు ఎంత పడేవాడు. అమ్మా 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 అని పాలు తాగే వయసులో అమ్మని వదిలి ఉన్నాడంటే ఎంత అద్భుతంగా బోధించిందో. అందుకే తల్లిబడి పిల్లల బడి, పిల్లల పాఠశాల, నీతి కథలు తల్లి ఒడిలోనే పిల్లలు నేర్చుకోవాలి. మంచి మంచి చరిత్రలు తల్లి ఒడిలోనే నేర్చుకోవాలి. ఎప్పుడైతే తన మృక్కుబడి తీర్చుకుందో 2వ అధ్యాయములో ఎంతగా దీవించాడో చూశారా మీరు? 21వ వచనం, దర్శింపగా సమూయేలు ఎంతమంది పిల్లల్ని కన్నది? హన్నా అనే అమ్మాయికి ఎంతమంది కావాలని అడిగింది చెప్పండి? మొదటిగా ఒక్కడు. నా శ్రమ చూడయ్యా, నా మీద ఉన్న నిందెలు చూడు. ఇప్పుడు అందరూ అంటున్నారు గొడ్డుపోతి అని, అందరూ అంటున్నారు సన్నాసిది అని, అందరూ అంటున్నారు దీనికి ఇక పిల్లలు పుట్టరు అని. నేను 10 మంది కావాలని నిన్ను అడగటం వల్ల ఒకే ఒక బిడ్డనిచ్చి నా నిందె తొలగించు, నేను కూడా పిల్లల గల్ల తల్లిని అని చెప్పుకోవాలి అని అడిగింది. ఆ ఒక్క బిడ్డను అన్న మాట ప్రకారంగా మాట ఇచ్చిన దేవుని దగ్గర తన మాటను నిలబెట్టుకున్నప్పుడు దేవుడు ఎంతగా దీవించాడంటే 5 మంది పిల్లల్ని దేవుడిచ్చింది. కొరత ఏముంది? ప్రియులారా ఏనండి, ఇప్పుడు చెప్పండి, మృక్కుబడి చేసుకోవాలా వద్దా? చెప్పాలి ఏమ్మా, మృక్కుబడి చేసుకోవాలా వద్దా? ఏంది మీరు నోరు లేదా? చెప్పండి.
వేసుకోవాలి. ఎప్పుడు? శ్రమ వచ్చినప్పుడు. ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఉంటాడు, మాట ఇక్కడ వింటాడు. ఇప్పుడు నువ్వు పొర్రపాటున మాట ఇచ్చి తప్పటానికైతే వీలు లేదు. ఈరోజు వాక్యం అదే. ఒక్క మాట మీకు చెప్తాను.